అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ ఆలయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలు ప్రస్తావించాం. అయితే అందులో ఒక అంశం ఏంటి అంటే పూరి జగన్నాథుని ఆలయ సింహద్వారం దగ్గరికి వెళ్తున్నప్పుడు సముద్రపు ఘోష, అలల శబ్దం అనేది వినిపించదు. అది ఒక ప్రసిద్ధి చెందిన దృగ్విషయంగా చెప్తుంటారు. అయితే దీని గురించి మరి భక్తులు ఏమనుకుంటున్నారు, సైన్స్ చెప్పే విషయాలు ఏంటి అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ అంశాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పూరి జగన్నాథ్ ఆలయం సింహద్వారం దగ్గర శబ్దం అనే విషయాన్ని మనం చూస్తే, జగన్నాథుని యొక్క భక్తులు ఈ విషయాన్ని జగన్నాథ స్వామి భక్తిగానే, మహిమగానే ఒక అద్భుతంగా భావిస్తుంటారు. ఇక్కడ శాంతి మరియు ఏకాగ్రత ముఖ్యం అనేది నమ్ముతారు. జగన్నాథ స్వామి భక్తులంతా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వాళ్ళకి బాహ్య ప్రపంచం నుంచి విముక్తి లభించింది అని ఒక ఫీల్ కలుగుతుంది. అది ఆధ్యాత్మికమైన శాంతి లభించాలి అని వారు కోరుకుంటారు అలా ఉన్నప్పుడు. ఇక ఈ సముద్రపు శబ్దం వంటి బాహ్య శబ్దాలు భక్తులు ధ్యానం చేయడానికి, లేకపోతే దేవుని యొక్క చింతన నుంచి వాళ్ళని తప్పించకుండా, ఏకాగ్రత కలిగే విధంగా, ఆటంకం కలిగించకుండా ఉంటాయి కాబట్టి అలా ఉండే విధంగా స్వామి తన మహిమతో ఈ శబ్దాన్ని నిలిపివేస్తున్నాడు అని నమ్ముతారు. ఇక దేవతల నివాసంగా కూడా చెప్తారు. ఆలయం లోపల దేవతలు, దేవదూతలు కూడా నివసిస్తూ ఉంటారని, వాళ్ళ ప్రశాంతతకు ఎలాగూ భంగం కలిగించకుండా ఈ సముద్రపు శబ్దాన్ని నిలిపివేస్తారు అనే ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయాన్ని మోక్ష మార్గంగా చెప్తుంటారు. ఎందుకు అంటే సింహద్వారం దాటిన తర్వాత భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా భక్తులు భావిస్తుంటారు. అక్కడ సముద్రపు శబ్దం అనేది ఆగిపోతుంది. ఈ పరివర్తన భక్తులకు మోక్ష మార్గాన్ని సూచించే ఒక సంకేతం అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. అంతేకాకుండా గుండిచాదేవి కోరిక కూడా అట. స్థానికంగా ఉన్న ఒక కథనం ఏంటి అంటే, జగన్నాథుని అత్తగారైన గుండిచాదేవి, ఆమె కోసమే గుండిచా మందిరం కూడా నిర్మించడం జరిగింది. అయితే ఆమె శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుందట. జగన్నాథుడు సముద్రపు శబ్దం ఆలయంలోకి రాకుండా చూస్తాడు అని చెప్తారు. అయితే భక్తులది కేవలం ఒక శబ్ద నిరోధకం కాదు, దివ్యమైన అనుభూతి, దైవ శక్తికి నిదర్శనంగా నమ్ముతుంటారు. మరి సైన్స్ ఏం చెప్తుంది? ఇప్పుడు దాకా భక్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయని మనం చూసాం కదా. ఇక శాస్త్రవేత్తలు మరియు నిర్మాణ నిపుణులు ఈ విషయంలో భౌతిక శాస్త్ర నియమాలు, ముఖ్యంగా ధ్వని శాస్త్రం, అదే అకోస్టిక్స్ ఆధారంగా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటో చూద్దాం. ధ్వనిని అడ్డుకునే గోడలు, సౌండ్ ఇల్యూషన్ బై థిక్ వాల్స్. అవును, పూరి జగన్నాథ్ ఆలయం గోడలు చాలా మందంగా ఉంటాయి. అవన్నీ కూడా రాళ్లతో నిర్మించబడ్డాయి. ప్రాచీన కాలంలో నిర్మించిన చాలా ఆలయాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ముఖ్యంగా అవి చాలా మందంగా, చాలా దట్టంగా ఉన్నాయి. ఆ గోడలు ధ్వనిని చాలా పర్ఫెక్ట్గా అడ్డుకుంటున్నాయని చెప్పొచ్చు. సముద్రం నుంచి వచ్చే శబ్దాలన్నీ కూడా ఈ భారీ గోడలను దాటి ఆలయం లోపలికి ప్రవేశించడం కష్టంగా చెప్తారు. అందుకనే ఆ సౌండ్ అనేది ఆగిపోతుందంటారు. ఇక నిర్మాణ రూపకల్పన, అదే ఆర్కిటెక్చరల్ డిజైన్ లేకపోతే లేఅవుట్స్ ఎలా ఉన్నాయని చూస్తే, సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. అక్కడ మండపాలు ఉంటాయి. సన్నగా చాలా సన్నగా ఉంటుంది. అది చాలా మల్టిపుల్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అనేక రకాలుగా నిర్మాణాలు జరిగి ఉన్నాయి కాబట్టి ఆ శబ్దాన్ని పదే పదే అవి ప్రతిధ్వనిస్తాయి. అదే ఎకో సౌండ్ వస్తుంది కదా, దాన్ని ప్రతిధ్వనించడం అంటారు. అది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రతిసారి ఆ సౌండ్ మూవ్ అవుతూ ఉన్న కొద్దీ దాని సౌండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. చివరికి అది పూర్తిగా సౌండ్ లేకుండా అయిపోతుంది. అది ఒక ఆర్కిటెక్చర్ యొక్క నిర్మాణ శైలి అని చెప్తున్నారు. ఇది ఒక రకంగా సౌండ్ ట్రాప్ అని కూడా అంటారు, లేకపోతే సౌండ్ ల్యాంబ్రిత్ అని కూడా అంటున్నారు. అలా వర్క్ అవుతుంది అంటారు. అంటే బయట శబ్దాలన్నీ కూడా లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేస్తుంది సౌండ్ ట్రాపింగ్ సిస్టమ్ అనేది ఆ గుడి యొక్క నిర్మాణ శైలి యొక్క ప్రత్యేకత అని చెప్తారు. ఇక ధ్వని ప్రతిధ్వని, అదే రివర్బరేషన్ లేకపోతే అబ్జార్ప్షన్ అని మనం సైన్స్ చెప్తుంది. అది ఎలాగా అంటే, ఆలయం లోపల గోడలు పైకప్పు అనేది ధ్వనిని శోషించుకునే లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే సౌండ్ని అబ్జార్బ్ చేసుకుంటుందంట. ఆలయం పైన ఉండే కప్పు దాని నిర్మాణ శైలి ప్రకారం అది అబ్జార్ప్షన్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఎందుకంటే రాళ్లతో కట్టిన నిర్మాణం ధ్వనిని అనేది ప్రతిధ్వనింప చేసినప్పటికీ కూడా కొన్ని నిర్మాణాలు ఆ ధ్వని అనేది రాకుండా చేస్తాయి. అందులో పూరి జగన్నాథ్ ఆలయం యొక్క గోడ కట్టడం అనేది అలా నిర్మాణంలో ఆ సౌండ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కలిగి ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఆ సౌండ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో సౌండ్ రాకుండా చేస్తుందని చెప్తారు.
అంతేకాకుండా సౌండ్ క్యాన్సలేషన్ సిస్టమ్ కూడా అని చెప్పొచ్చు. లెస్ లైక్లీ బట్ పాసిబుల్ అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే కొన్ని నిర్మాణాల్లో, కష్టతరమైన నిర్మాణాల్లో ధ్వనిని ఒకదాన్ని ఒకటి నాయిస్ క్యాన్సలేషన్ అయ్యే సిస్టమ్ ఉంటుంది. అంటే ఇటువైపు నుంచి ఇంకో వైపు నుంచి ఒకే టైప్ ఆఫ్ సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైనా మనం పురాణాల్లో గమనిస్తే 2 ఒకే శక్తి గల ఆయుధాలన్నీ దేని శక్తి ఎక్కువగా ఉంటే అది ఇంకొంత దూరం ప్రయాణించగలవు. లేకపోతే 2 ఒకే విధమైన ఆయుధాల శక్తి ఒకసారి ప్రయోగిస్తే అదేమైపోతుంది, శక్తి నిర్వీర్యమైందని మనం వింటుంటాం కదా. ఆ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించారని చెప్తూ ఉంటారు. దానివల్లే సౌండ్ క్యాన్సలేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఒక మెయిన్ రీజన్ కాకపోయినా వాళ్ళు చెప్తున్న సైన్స్ సిద్ధాంతాల్లో ఇది కూడా ఉండి ఉండొచ్చు అని విశ్వసిస్తున్నారు. సరే, చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి ముఖ్యమైన విషయం అంటే, సైన్స్ ఈ విషయాల్ని భౌతికంగా, ఫిజికల్గా వివరణ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ సింహద్వారం దగ్గర సముద్రపు శబ్దం ఆగిపోవడం అనేది చాలామందికి ఒక అద్భుతం. అంతేకాకుండా ఆలయం యొక్క ఆధ్యాత్మిక వైభవం అని వీటికి నిదర్శనంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. భక్తులు వాళ్ళ నమ్మకాన్ని ఇప్పటికీ కూడా అలాగే కొనసాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం దాని వెనుక ఉన్న నిర్మాణం ఏంటి, శబ్ద నియమాలు ఏంటి అని ఇప్పటికీ కూడా ట్రై చేస్తూనే ఉన్నారు కనుక్కోవడానికి. ఈ 2 అంశాలు పూరి జగన్నాథ్ ఆలయం యొక్క ప్రత్యేకతని ఇంకాస్త పెంచుతాయని చెప్పొచ్చు. కాబట్టి సింహద్వారం దగ్గర సముద్ర ఘోష ఆగిపోతుందా, లేకపోతే సముద్ర ఘోష ఆగే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టారా? ఇది అప్పటి రాజుల యొక్క కళా నైపుణ్యానికి, వాళ్ళ ఆలోచన తీరుకి, మెళకువలకి ఒక గొప్ప నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలా? మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వివరణలు, మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.